హాయ్, లాస్ట్ వీక్ రిలీజ్ అయినటువంటి వీడియో అయినటువంటి క్విక్ దివాళీ డీక్లటరింగ్ వీడియో మీ అందరికీ నచ్చింది. ఇట్స్ మై ఓన్ క్రియేషన్. ఇలాంటి కాన్సెప్ట్, కొత్త కంటెంట్ మీ ముందుకు తీసుకురావాలని నేను చాలా ట్రై చేస్తున్నాను. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ టు కమ్. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ప్లీజ్, సో దట్ వీడియో కొంచెం పుష్ అయ్యి మన ఛానల్ త్వరగా గ్రో అయ్యి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానా హ్యాపీ లైఫ్. సో దివాళీ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ థింక్ మేబీ నేను ఇది బిఫోర్ దివాళీ ఆర్ ఆఫ్టర్ దివాళీ పోస్ట్ చేస్తాను ఈ వ్లాగ్. వీల్ని బట్టి, ఎడిట్ చేసే టైం బట్టి. నెక్స్ట్ దివాళీ స్టెప్ అయితే చాలా తెచ్చాను, అవి ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. మొత్తం ప్రీవియస్ వ్లాగ్ ఏంటంటే మనం టోటల్ డీక్లటరింగ్ చేసేసాము. సో నాకైతే ఎంటీ స్పేస్ చాలా వచ్చింది. ఈ ఎంటీ స్పేస్తో మినిమంగా మీడియం బడ్జెట్, లో బడ్జెట్ అని చెప్పచ్చు, ఉన్న దాంట్లో కొత్తవి కొన్నాను, కొన్ని కొత్తవి కొన్నాను, కొన్ని పాతవి రీయూజ్ చేస్తాము ఈ వీడియోలో. సింపుల్గా డెకరేషన్ వీడియో, కొంచెం మైండ్ఫుల్గా, పీస్ఫుల్గా, ప్లస్ ఈజీ టు మెయింటెనెన్స్, ఈజీగా మెయింటెనెన్స్ చేసుకోగలిగేటువంటి వాటిని మాత్రమే మనం దివాళీ డెకోర్లో యూజ్ చేస్తాము. యాక్చువల్గా మేము పండగకి ఊరు వెళ్తున్నామండి. సో పండగ చేసుకోవాలి, అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తర్వాత వచ్చిన తర్వాత నేను కుదురుతాను. ఈరోజు ఏంటంటే ప్రస్తుతం ప్యాకింగ్ కూడా చేసుకోలేదు, బట్టలు, ఫెస్టివ్ అవుట్ఫిట్స్ ఇవన్నీ ఏం తీసి పెట్టలేదు పిల్లలకి. ఇవన్నీ ప్యాక్ చేయాలి, ఇంట్లో కొన్ని థింగ్స్ కూడా సర్దుకోవాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఊరికి వెళ్ళేసి అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ ఈ మిడిల్లో నేను మీకు ఏమేమి కొన్నాను ఫెస్టివల్ కోసము అనేది కూడా చూపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ బై ద వే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. సో ఇందాక క్లిప్పింగ్లో డైరెక్ట్ టాక్ వీడియో తీశాను కదా, ఇక్కడ నేను మాట్లాడిన తర్వాత ఆ మైక్స్ రెండు నేను చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్ళాను. అంతే, ఇంట్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎక్కడో పెట్టానండి, జాగ్రత్తగానే పెట్టాను. బట్ ఇల్లంతా వెతుకుతున్నాను. ట్రస్ట్ మీ, 3 days నుంచి నాకు మైక్ అసలు కనిపించట్లేదు. ఉన్న పనులతో ఈ అడిషనల్ వెతుక్కోవడం పనేంటో, అది కూడా మెయిన్ ఇలాంటి ఈవెంట్స్ అప్పుడే జరుగుతాయి ఏంటో, మన పేషెన్స్ని టెస్ట్ చేయడానికి దేవుడు అలా చేస్తారో, లేదా మనకి మతిమరుపు ఎక్కువ అవుతుందో. వెన్ వీఆర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ టూ మెనీ థింగ్స్, there were some chances that we may lose memory on very small little things. సో ఇక నేను చేసేది ఏం లేక ఇంకో కొత్త మైక్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే 7 క్విక్ టిప్స్ దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ సింప్లిఫైయింగ్ అవర్ వార్డ్రోబ్. ఎవ్రీ గర్ల్కి వార్డ్రోబ్ అనేది ఒక డ్రీమ్ స్పేస్ లాంటిది. మనకి ఇష్టమైనటువంటి కలర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ అవుట్ఫిట్స్ అనేవి స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఇందులో మనకి కొన్ని ఇన్స్పైర్డ్ డ్రెస్సెస్ అని కూడా పెట్టుకుంటాం. ఎప్పుడైతే మనం వెయిట్ లాస్ అవుతామో అప్పుడే వేసుకుందాము, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఎవ్రీ అవుట్ఫిట్ ఈజ్ హ్యావింగ్ ఏ స్టోరీ, ఏ మెమరీ, ఏ బాండ్ అండ్ రిలేషన్షిప్. సో వీటన్నిటికీ మించి వార్డ్రోబ్లో ఇక బట్టలు ఎక్స్ట్రా కొంటే అసలు స్పేస్ కూడా లేనటువంటి ఫుల్ఫిల్ అయినటువంటి వార్డ్రోబ్స్ కూడా ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎగ్జాక్ట్ అకేషన్కి క్విక్గా రెడీ అవ్వడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం, టైర్డ్ అయిపోతాం, అండ్ ఏది వేసుకోవాలో తెలియక టోటల్ టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్ మన లైఫ్లో రిపీట్ కాకూడదంటే ఈ 7 సింపుల్ టిప్స్, దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ టిప్స్, జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ సింప్లిఫైయింగ్ యువర్ వార్డ్రోబ్, మన లైఫ్ని బెటర్ చేయడానికి అండ్ క్విక్గా డెసిషన్ తీసుకునేదానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. సో వెంటనే ఆ 7 టిప్స్ ఏంటో చూసేద్దాం. అండ్ బై ద వే, వ్లాగ్లో కూడా ఏం జరుగుతుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను బెంగళూరుకి వెళ్ళొచ్చిన తర్వాత దసరా హాలిడేస్కి మొత్తం
సూట్ కేస్ ఎలా ఉందో అలాగే పెట్టేశాను. ఇందులో కొత్తవి కొన్నాను, పాతవి కొన్ని రీయూజ్ చేశాను, అండ్ ఇంకా అసలు తీసుకెళ్ళినా వాడకుండా ఉన్నటువంటి బట్టలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ సర్దుకుంటూ నేను ఈ క్లాతింగ్కి సంబంధించిన వార్డ్రోబ్ సంబంధించినటువంటి టిప్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టిప్ ఏంటంటే బిగ్ డీక్లటర్. సో ఇది రెగ్యులర్గా మన డీక్లటరింగ్ వీడియోస్లో ఫస్ట్ పాయింటే వస్తుంది. సో ఇందాక మీరు చూసింటే నా వార్డ్రోబ్లో ఆల్మోస్ట్ చాలా క్లాత్స్, డ్రెస్సెస్ అనేవి తీసేశాను. ఇవి నేను కొన్ని డిస్కౌంట్స్లో వస్తే తీసుకున్నాను, కొన్ని సేల్లో నచ్చితే తీసుకున్నాను, ఇంకొన్ని ఫ్యూచర్లో అవసరం పడుతుందేమో అని తీసుకున్నాను. ప్రతిదీ స్టఫ్ ఇంట్లోకి తెచ్చి వార్డ్రోబ్ నిండా ఫిల్ చేసేసామంటే, మనం అవసరానికన్నా ఎక్కువ వస్తువుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామంటే అది మనకి హెడ్ఏక్గా మారుతుంది తప్ప ఇంకా ఏముండదు. సో ఫస్ట్ మొత్తం కబోర్డ్ మొత్తం ఎంప్టీ చేసేయండి. సో దట్ మనకి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఏం మనం రెగ్యులర్గా వాడుతున్నాము, ఏవి పార్టీ వేర్, ఏవి సీజనల్ వేర్ అనే 3 సెట్స్గా మీరు సపరేట్ చేసేయండి. సో కమింగ్ టు ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టిప్, మినిమలిజం అంటే బయింగ్ చీప్ థింగ్స్ అని చాలామంది, ఈవెన్ నేను కూడా అలాగే అనుకునేదాన్ని. మినిమలిజం అంటే ప్రతిదీ ఏది తక్కువకి వస్తే, ఎంత చీప్కి వస్తే అంత చీప్కి కొనేసి తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అనుకుంటాము. కాదండి, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ మినిమలిజం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ స్కర్ట్, ఇది నేను కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ 800కి కొన్నాను. బట్ ఇట్ వర్త్ ఎ లాట్. ఇందులో క్వాలిటీ బాగుంది, ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది, కలర్ బాగా నచ్చింది, అండ్ ఇట్ ఈస్ పెయిరింగ్ విత్ సో మెనీ కలర్ టీషర్ట్స్. మినిమలిజం అంటే ప్రతి వస్తువుని చీప్గా వచ్చిందని మనకు అవసరం ఉన్నా లేకున్నా కొనడం కాదు. మినిమలిజం అంటే రైట్ థింగ్స్ని పర్చేస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం. మనము మోర్ దాన్ 2, 3, 5 టైమ్స్ ప్రతి వస్తువు అవసరమని కొననవసరం లేదు. కొనే ఒక్క వస్తువు ఒక్కసారి కొన్నా మంచి క్వాలిటీ ఉంటే అది లైఫ్ లాంగ్ మన యొక్క నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ, ఫుల్ఫిల్ చేస్తూ వెళ్తుంది. The third most important point is admiring things. See, we are all having some ప్రీషియస్ గోల్స్. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ గోల్స్ అనేవి ఉంటాయి. ఫైనాన్స్ పరంగా మనీని మేనేజ్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి, ఖర్చు తక్కువ పెట్టుకోవాలి. ఇవన్నీ డిఫరెంట్ లేదా మనకున్న డెబ్ట్స్, ఏవైనా అప్పులు ఉంటాయి కదా చిన్నవి ఏవైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐస్ కానీ, పర్సనల్ లోన్స్ కానీ, హౌస్ లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ, ఇవన్నీ మనందరికీ ప్రతి ఇంట్లో ఉండేటువంటి కామన్ లోన్స్ కానీ, లేదా నీడ్స్, డబ్బుకు సంబంధించినటువంటి నీడ్స్ లేదా గోల్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం మన మనీని అడ్మైర్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ అడ్మైరింగ్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. రకరకాల వస్తువులు, అది బట్టలు అయి ఉండొచ్చు, ఇంట్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయి ఉండొచ్చు, హోమ్ డెకోర్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా స్టఫ్ అయి ఉండొచ్చు. వీటన్నిటికన్నా మనము మనీని అడ్మైర్ చేసామంటే ఆటోమేటిక్గా మనము మన పర్చేసింగ్ బిల్స్ కానీ, కెపాసిటీ కానీ, అన్నెసెసరీ స్పెండింగ్ కానీ, ఇవన్నీ ఒక ప్రాపర్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. సో ఇంతకుముందు ఈ విషయం నాకు తెలియకముందు ప్రతిదాన్ని బాగా అడ్మైర్ చేసేదాన్ని. ఆ డ్రెస్ ఎంత బాగుంటుంది, ఆ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, అది ఇచ్చే లుక్, ఎలిగెన్స్ ఎంత బాగుంది, ఆ స్టైల్ ఎంత బాగుంది, అండ్ వాళ్ళు వేసుకుంటే ఇంకెంత బాగుంది, అలా బాగా అడ్మైర్ చేసేదాన్ని ప్రతి ఒక్క వస్తువుని. సో దట్ నాకేంటంటే ఇన్బిల్ట్గా నా మైండ్లో అండ్ నా ఐస్ వాటిని అట్రాక్ట్ చేసేవన్నమాట. వెంటనే ఎప్పుడైతే అడ్మైరింగ్ ఇలా మన చుట్టూ కనిపించేటువంటి వస్తువుల్ని అడ్మైర్ చేయడం స్టార్ట్ చేస్తామో ఇమీడియట్గా మన బ్రెయిన్ దాన్ని సొంతం చేసుకోవాలి అన్నటువంటి విష్ని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఆ యొక్క విష్కి, ఆ క్రేవింగ్స్కి మనం అలవాటు పడిపోతామో వెంటనే కుదిరినంత త్వరగా ఫాస్ట్గా ఈ ప్రపంచంలో ఏదైనా సరే నచ్చిందంటే ఆ వస్తువుని దక్కించుకోవడం, మనీ ఉంటే చాలు, నిమిషాల మీద సొంతం అవుతుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో మనీ ప్రజెంట్ ఉండకపోయినా మన దగ్గర క్రెడిట్ కార్డ్స్
ఆటోమేటిక్గా ఉంటాయి, ఇమ్మీడియట్గా సొంతం చేసేసుకుంటాము. సో అలా కాకుండా మనం ఒక వస్తువుని కొనేటప్పుడు అంత ఎక్కువగా అడ్మైర్ అనేది ఇదేం పెద్ద విషయం ఏం కాదులే, ఓకే ఇట్స్ ఓకే, బాగానే ఉంది, యావరేజ్గా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో నేను మనీని స్పెండ్ చేయడం కన్నా మనీని సేవ్ చేసుకొని నాకున్నటువంటి డెబ్ట్స్ని క్లియర్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మనకి ఎటువంటి అప్పులు లేవు బట్ వెల్త్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా మనము. అలా మనం మైండ్ సెట్ని కొంచెం చేంజ్ చేసుకొని అంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడైతే నా మైండ్ సెట్ని ఇలా ట్యూన్ చేసుకున్నానో నిజంగా బెంగళూరులో ఆల్మోస్ట్ నేనేం పెద్దగా షాపింగ్ చేయలేదండి, బికాజ్ ఐ స్టాప్ అడ్మైరింగ్ థింగ్స్. దీనివల్ల నేను చాలా తక్కువ పర్చేస్ చేశాను. ది 4th మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఈస్ 1 in and 1 out రూల్. ప్రీవియస్గా మినిమలిజం స్టార్ట్ చేసే దాని గురించి నేను రీసెర్చ్ చేయడము, దాని గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన కొత్తలో అప్పుడు ట్రెండింగ్ ఏముండేదంటే మనం ఏదైనా పర్చేస్ చేస్తే 1, 2 or 3 అక్కడితో ఆగిపోవాలి అని చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు రీసెంట్గా ఏమొచ్చిందంటే 1 in 1 out రూల్. అంటే ఒక వస్తువు మనం కొని ఇంటికి తెచ్చుకోవాలంటే సేమ్ అలాంటిది దానికి సంబంధించిన వస్తువే ఆల్రెడీ మన దగ్గర ఉంటే అది బాగా వాడేసి ఇంకా దాన్ని వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొత్తది పర్చేస్ చేయాలి. ఆ పర్చేస్ చేసిన కొత్తది మన ఇంట్లోకి వస్తే ఆల్రెడీ ఉన్న వాటిని డిస్కార్డ్ చేయడమో, డొనేట్ చేయడమో, లేదా ఇంకెవరికన్నా ఇచ్చేసేయడమో ఏదో ఒకటి చేసేయాలన్నమాట. ఈ రూల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నేను ఏదైనా ఒక కుర్తీస్ కానీ, జ్యువెలరీ కానీ, ఏదైనా ఒక హోమ్ డెకార్ కానీ కొనాలనుకున్నప్పుడు ఒక ఐటెం తీసుకునేదాన్ని, లేదా 1, 2, 3 రూల్ ఉంది కదా అని చెప్పి, లేదా ఇంకొక సెకండ్ వస్తువు తీసుకునేదాన్ని, లేదంటే థర్డ్ వస్తువు కూడా తీసుకునేదాన్ని. సో ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఈ 1 in and 1 out రూల్ అనేది చాలా మటుకు మన స్పెండింగ్ ఎక్స్పెన్స్ ఖర్చు ఏదైతే ఉందో అది చాలా మటుకు మోర్ దాన్ 50% దాకా మనకి సేవ్ చేస్తుంది. అదేంటంటే ఈ 1 in and 1 out రూల్లో ఒక్క వస్తువుతో మనము ఆగిపోతాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సెస్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ కలర్ ఉన్నటువంటి డ్రెస్ ఇంకొకటి ఉండకూడదు. అండ్ ఓకే సేమ్ స్టైల్, ఫిట్టింగ్ స్టైల్ చూసామని సేమ్ అదే స్టైల్ ఉన్నటువంటి ఇంకో డ్రెస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్టన్స్ తీసుకున్నా కానీ హోమ్ డెకోర్లో ఒక ఫ్యాషన్, ఒక ట్రెండీ ఉన్నటువంటి కర్టన్స్ తీసుకున్నామంటే అదే అలాంటిదే సేమ్ స్టఫ్ ఇంకొకటి మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఈ రూల్ ఎప్పుడైతే మన లైఫ్లో ఇంకల్కేట్ చేసి అలవాటు చేసుకొని ఎంజాయ్ చేయడం కనుక మీకు కనుక తెలిస్తే లైఫ్ లాంగ్ యూ విల్ నాట్ స్పెండ్ మోర్ మనీ ఆన్ షాపింగ్. అంతా బాగుంది కానీ ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఏం డిస్కార్డ్ చేస్తున్నావో చెప్పు అనుకుంటున్నారు కదా. సో ఇక్కడ నేను ఇప్పుడు ఫోల్డ్ చేసి పెడుతున్నవన్నీ ఇవి నేను బెంగళూరులో మాత్రమే తీసుకోలేదు. నిజం చెప్పాలంటే బెంగళూరులో ఈ గోల్డ్ కలర్ టాప్ ఉంది కదా ఇప్పుడు ఫోల్డ్ చేసి పెడుతున్నది, ఇది ఒక్కటే నేను బెంగళూరులో పర్చేస్ చేసినటువంటి టాప్. రిమైనింగ్ కొత్త బట్టలే, బట్ అంత తొందరగా వాడనమాట నేను. సో ఇవన్నీ అప్పుడొకటి తీసుకున్నవి. సో టోటల్గా 5 సెట్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి న్యూవి. ఇవి నేను ఫోల్డ్ పెడుతున్నవి. ఇవన్నీ మన ఇంట్లోకి తీసుకొచ్చాను. సో వీటికి ఈక్వల్గా ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువే ఇక్కడ పక్కన నేను క్రాస్ సింబల్ వేశాను కదా ఇందాక, అక్కడ ఉన్నటువంటి సెట్ ఆఫ్ డ్రెస్సెస్ని నేను బయటికి తీసి పంపించేశాను. సో 1 in అంటే ఒకటే కొనాలి కదా, నువ్వెందుకు ఇన్ని టాప్స్ కొన్నావు అని మీకు అనిపించవచ్చు. బికాజ్ ఏంటంటే నేను చాలా రోజుల నుంచి వార్డ్రోబ్ డీక్లటరింగ్ అనేది చేయలేదు. వార్డ్రోబ్ సింప్లిఫై చేసుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి రొటీన్ లైఫ్లో. సో ఇవన్నీ అప్పుడు కొన్ని తీసుకున్నవి, బట్ డీక్లటరింగ్ మాత్రం చేయలేదు. సో ఇప్పుడు ఎలాగూ చేస్తున్నాను, ఆర్గనైజ్ చేస్తున్నాను కదా అని చెప్పి మీకు కూడా చూపిస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఒక వస్తువుని తెచ్చుకుంటామో ఈక్వల్గా అన్ని వస్తువుల్ని మనం బయటికి పంపించేసేయాలి. సో నేను తీసుకున్నటువంటి డ్రెస్సెస్ ఇవైతే న్యూ డ్రెస్సెస్. అండ్ పక్కన అక్కడ ఉంది కదా వైలెట్ కలర్ డ్రెస్, దాని కింద ఉన్నటువంటి డ్రెస్సెస్ అన్నీ పాత డ్రెస్సెస్ అన్నీ అవి ఆల్మోస్ట్ టియర్ అయిపోయినాయి.
ఇంకా అవి వేసుకునే దానికి కూడా పనికిరావు, కలర్ ఫేడ్ అయిపోయాయి, రింకిల్స్ వచ్చేసాయి. సో ఇంకా అవి వేసుకున్నా నేను వర్క్కి వెళ్తాను కదా, అక్కడ బాగుండదు అని చెప్పి ఉంటే మాత్రం అవే వేసుకొని అట్లాగే రొటేట్ చేస్తూ ఉంటాను. సో ఇట్స్ హై టైమ్ టు డొనేట్ ఆర్ టు డిస్కార్డ్ దెమ్ అనిపించింది. అండ్ ఈ రూల్ మీకు నచ్చిందా? నెక్స్ట్ ది 5th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫుల్ క్లారిటీ పర్చేస్. మనం ఏదన్నా కొనేటప్పుడు మనకి 100% మనకు కావాల్సినటువంటి క్రైటీరియా, రూల్స్ కానీ ఎలిజిబిలిటీస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ అయితేనే క్లారిటీగా కొనుక్కోవాలి. ఈవెన్ ఒక్క క్రైటీరియా, ఒక కండిషన్ కూడా లేకుంటే 100% మనం దానికి నో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కానీ, డిజైన్ కానీ, ఫ్యాబ్రిక్ కానీ, క్వాలిటీ కానీ, ఇంకా కలర్ కాంబినేషన్ కానీ, వీటిల్లో ఏ ఒక్కటి నచ్చకపోయినా ఏం పర్వాలేదు, ఇంకా బెటర్ ఆప్షన్స్ వస్తాయి, ఇంకా మంచి ఛాన్స్ వస్తుంది అనేది ఒక మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. అంతేకాని కొంచెం అడ్జస్ట్ అయ్యి మాత్రం మ్యాక్సిమం 90% మనం అడ్జస్ట్ అయ్యి కొనకూడదు. ఇలాంటి టిప్ మన బ్రెయిన్లో కనుక పెట్టుకున్నామంటే చాలా వరకు అన్నెసెసరీ స్టఫ్ని మనము అక్కడే షాపింగ్ మాల్స్లోనే కట్ చేసేయచ్చు. సో ఇందాక చెప్పినటువంటి రూల్స్ అన్నీ అప్లై చేసి నేను ఈ పింక్ బ్యాగ్ నిండా నాకు అవసరం లేని బట్టల్ని మొత్తం తీసేసి నా వార్డ్రోబ్ని టోటల్గా సింప్లిఫై చేశాను. సో వీడియోలో పింక్ కలర్ బ్యాగ్లో ఉన్నవన్నీ క్లటర్డ్ స్టఫ్. అండ్ ఇక్కడ ఈ లెదర్ బ్యాగ్లో పెడుతున్నటువంటి క్లాత్స్ అన్నీ ఇప్పుడు నా వార్డ్రోబ్లోకి వెళ్ళిపోతాయి. సో నాకు నా వార్డ్రోబ్లో చాలా స్పేస్ అయితే వచ్చింది. నేను క్లాత్స్ అంటే నీట్గా ప్రస్తుతానికి ఫోల్డ్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు మేము మళ్ళీ ఊరికి వెళ్ళాలి అండ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలి, చాలా హడావిడిగా ఉంది. సో అందుకని ప్లీజ్ డోంట్ మైండ్, ఏంటి దివ్య వార్డ్రోబ్ క్లాత్స్ ఫోల్డింగ్ సరిగ్గా లేదు అని మాత్రం అనకండి. సో 6th మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ ఈస్ స్టాప్ ఇంపల్స్ బయింగ్. ఇంపల్స్ బయింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్సర్ కానీ, ఎవరైనా హీరోస్ కానీ, హీరోయిన్స్ కానీ యాడ్స్ ద్వారా డిస్కౌంట్స్కి అట్రాక్ట్ అయ్యి మనకి నచ్చకున్నా కొనేస్తాము. సో అలా నేను కూడా కొన్నాను, అందులో కొన్నవే కొన్ని. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి రియల్గా కొనాలి అనిపిస్తే వెంటనే ఆ ఐటమ్స్ని మనం కార్ట్లో యాడ్ చేసుకొని ఒక 1 వీక్ వరకు మనము పర్చేస్ చేయకూడదు. రియల్గా మనకి నీడ్ ఉంటే 1 వీక్ తర్వాత కూడా మన మైండ్ కానీ మన మనసు కానీ దాన్ని క్రేవ్ చేస్తూ ఉంటుంది. అది కావాలి అని బాగా ఆలోచిస్తాము. కొన్నిసార్లు అయితే నిద్ర కూడా పట్టదు ఆ వస్తువు కొనేంత వరకు. అప్పుడే మనకి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇట్ ఈజ్ అవర్ నీడ్, నాట్ అడ్మిరేషన్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, అండ్ నాట్ ఇంపల్స్ బయింగ్ ఆల్సో. సో ది లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అకౌంటబిలిటీ. మన వార్డ్రోబ్లో వచ్చే ప్రతి వస్తువుకి మనం అకౌంటబుల్గా ఉండాలి, దాన్ని బాగా యూజ్ చేసుకోవాలి, రీయూజ్ చేసుకోవాలి, అలాగే జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అబౌట్ 7 టిప్స్. ఇందులో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. బాయ్, సీ యూ సూన్.